తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సో మనము విపరీతమైన నెక్ పెయిన్తో బాధపడేటప్పుడు లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లంతో బాధపడేటప్పుడు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనకి రిలీఫ్ వస్తుందో ఇప్పుడు చూసేద్దాము. సింపుల్ ఎక్సర్సైజెస్ అండి. ఈ ఎక్సర్సైజెస్ అన్ని మిర్రర్ ముందు చేస్తే మన పోస్చర్ కరెక్ట్గా ఉందో లేదో మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం ఇలా నెక్ కింద 2 హ్యాండ్స్ పెట్టుకోవాలి. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పామ్స్ తోటి మనం ఈ పార్ట్ తోటి మనము ప్రెషర్ అనేది ఇవ్వాలన్నమాట. సో మనం ఇలా కిందికి చూస్తాం కదా, సో నెక్ తోటి కిందికి చూడడానికి ట్రై చేయాలి. ఈ 2 చేతులతో మనం ఆపాలి. సో ఈ పొజిషన్లో చూడండి, నెక్ మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో 10 సెకండ్స్ తర్వాత రిలాక్స్ చేయాలి. సో ఇమ్మీడియట్గా దీనికి ఆపోజిట్ యాక్షన్ చేయాలి. సో అంటే మనం ఇప్పుడు కిందికి చూసాం కదా, చేతులు 2 తల వెనకాల పెట్టుకొని తల ఇలా వెనక్కి ఉంచడానికి ట్రై చేయాలి, బట్ 2 చేతులతో ఆపాలి. సో ఫుల్ ఫోర్స్ పెట్టి ఆపాలండి. ఒక 10 సెకండ్స్ ఇలా హోల్డ్ చేయాలి. సో 10 సెకండ్స్ తర్వాత రిలాక్స్ చేయాలి. థర్డ్ ఎక్సర్సైజ్లో ఒక చెయ్యి ఇలా సైడ్కి పెట్టాలి, సైడ్ ఇలా బెండ్ చేయడానికి ట్రై చేయాలి, చేత్తో ఆపాలి. సో సేమ్ ప్రెషర్ ఈ పార్ట్ తోటి అప్లై చేయాలి అండ్ డైరెక్షన్ కరెక్ట్గా ఇట్లా ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా సైడ్కి చూడడానికి ట్రై చేయాలి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలాక్స్ చేయాలి. ఇమీడియట్గా ఆపోజిట్ యాక్షన్ చేయాలి. సో ఇలా సైడ్కి బెండ్ చేయడానికి ట్రై చేయాలి, చేత్తో ఆపాలి. 10. సో 10 సెకండ్స్ తర్వాత రిలాక్స్ చేయాలి. ఫోర్త్ ఎక్సర్సైజ్లో ఇలా మనం సైడ్కి చూస్తాం కదా, సేమ్ ఇలా గడ్డం దగ్గర ఈ పార్ట్ తోటి ప్రెషర్ ఇచ్చి సైడ్కి చూడడానికి ట్రై చేయాలి, చేత్తో ఆపాలి. 10 సెకండ్స్ తర్వాత రిలాక్స్ చేయాలి. ఇమీడియట్గా ఆపోజిట్ సైడ్ చేయాలి. సో ప్రెషర్ అప్లై చేసేటప్పుడు ఈ పార్ట్ తోటి ప్రెషర్ ఇవ్వాలి, ప్లస్ మనం చేయి పెట్టే యాంగిల్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా సైడ్కి చూడడానికి ట్రై చేయాలి, 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలాక్స్ చేయాలి. సో ఈ 6 ఎక్సర్సైజెస్ అండి. అయిపోయిన తర్వాత షోల్డర్ ష్రగ్గింగ్ అంటాము. సో ఇలా షోల్డర్స్ 2 పైకి లిఫ్ట్ చేయాలి అండ్ గ్రావిటీకి షోల్డర్స్ని ఇలా కిందకు వదిలేయాలి. ఇలా ఒక 10 టైమ్స్ చేయాలి. సో ఈ 6 ఎక్సర్సైజెస్ ప్లస్ ఈ షోల్డర్ ష్రగ్గింగ్, సో ఇవి కనుక రెగ్యులర్గా చేసుకుంటే మనకి ఈ నెక్ పెయిన్ అనేది వేధించకుండా ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.